నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వేళ స్వామి గారి దర్శనం బాగా జరిగింది. వేళ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బోర్డు విఐపి తగ్గించాలి, సామాన్యుల భక్తులకి పెంచాలని ఒక కార్యక్రమం తీసుకుని అందులో భాగంగా నా లెటర్స్ అనేవి కూడా ఆపేయడం జరిగింది. వేళ నేను దర్శనం చేయడం కోసం నేను రావడం జరిగింది. ఈ బోర్డు కొత్త బోర్డు వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చి సామాన్యులకి అందరికి అందించాలి, బాగా అందుబాటులోకి రావాలి, అన్ని సౌకర్యాలు బాగుండాలి, ఆహారం బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి, వైద్యం బాగుండాలి ఆలోచనతో మరిన్ని కూడా బాగా స్ట్రీమ్లైన్ చేయడం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి మొదటి నుంచి కూడా వెంకటేశ్వరం అంటే భక్తులు. మరి ఆయన నమ్మకం ఏంటంటే ఆ రోజు మరి బాంబు బ్లాస్ట్ తో నేను బతికేనంటే స్వామివారి నన్ను బతికించే నమ్మకం ఎందుకు ఉంది కనుక ఈ గుడి మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ గుడిని బాగా తీర్చిదిద్దాలని ఆలోచనతో ఆయన ఉన్నాను. తప్పనిసరిగా ఇలా భక్తులందరూ కూడా ఒక నమ్మకాన్ని ఈ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఇలా ఉండాలని చెప్పి చదవాలి. అంటే అక్కడ పరిస్థితిని బట్టి బోర్డు నిర్ణయం తీసుకుంటే ఆ బోర్డు ప్రకారం మనం వెళ్తాం. ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఒక ఎవరికి ఏది బాగుంటుందో చెక్ చేస్తారు. మాకు 6 గంటలకు ఇచ్చారు, దర్శనం బాగా జరిగింది. అలాగే మార్పులు చేర్పులు చేసిన దాన్ని ఒక ట్రయల్ రన్ గా చేసుకుని ఒక మంచి ఇదేది బాగుంటుంది దాన్ని ఫాలో అవుతుంది జరుగుతుంది. చేత మార్పులు చేర్పులు తాత్కాలికం పర్మనెంట్ గా ఏది డిసైడ్ చేద్దానికి అందరూ పట్టుబడి ఉండాలి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు వేళ రాజధాని నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. మోడీ గారు వచ్చి మరి ఆయన శంకుస్థాపన 2సారి చేయడం జరిగింది. ఏదేమైనా తొందరగా మరి రాజధాని నిర్మాణం కానీ అలాగే ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే అన్ని జిల్లాల అభివృద్ధి కానీ చేయాలని సంకల్పంతో ఆయన ఉన్నాడు. అది నెరవేరాలని చెప్పి ఆ దేవుని కోరు.